ఎలక్షన్ల ముంగట పంక పార్టీకి పెద్ద పెద్ద శాఖలే ఇస్తున్నాడు కదా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సారు. పంక పార్టీ వద్దు, ఎమ్మెల్యే పదవి వద్దు అని ఆ నడుమ రాజీనామా ఇచ్చి జగనన్నకు పెద్ద షాక్ ఇచ్చిండు. ఇప్పుడేమో పోయిన తాప సైకిల్ పార్టీకైన కథే గీ ఎలక్షన్ల వైసీపీకి అవుతుందని పెద్ద పెద్ద బాంబులే వేసిండు. ఇంకా మైకుల ముంగట కూసుండి షాన్నే మాట్లాడిండు. మరి గా మాటలు వినాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. వ్యక్తిగత కారణాలతోటే రాజీనామా చేస్తున్నా, అటెన్కాల మల్లెప్పుడన్నా అన్ని ముచ్చట్లు చెప్తా అని గప్పుడు చెప్పిండు ఆళ్ల రామకృష్ణారెడ్డి సారు. ఇగియాల మైకుల ముంగట్కచ్చి మాట్లాడిండు. మంగళగిరికి నిధులియ్యనీకి జగనన్నకు పానమే దరియలేదట, గందుకు పదవిని పార్టీని ఇడిచిపెట్టుకున్నాడట. అంటే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేములే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించడం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించడం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. అగనట 1200 కోట్ల కాడికెంచి 125 కోట్ల కాడికొచ్చిందట కథ. ఏమన్నా నా ఇంట్లకిత్తున్నారా ఏంది, నియోజకవర్గానికే కదా ఇచ్చేది అని అనుకున్నాడో లేకపోతే ఏందో గాని గిట్ల శానా మల్కల్నే తక్లీబైందట ఎమ్మెల్యే సారుకు. కానీ నియోజకవర్గాన్ని గాలికిడిచి పెట్టకుండా సొంత పైసలు కూడా ఖర్చు పెట్టిండట. నా సొంత డబ్బులతోటి ఇటు ఎంటీఎంసీలో కానివ్వండి, అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి, ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎలక్షన్లు దగ్గరికొచ్చినాక కూడా నిధులు రాకపోతే ఇక ఏ ముఖం పెట్టుకొని పోవాలే జనాలకు అని బగ్గనే రందిపడుతున్నాడట. ఇంక ఏమని మేము పని చేయగలుగుతాము, ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనిపించి బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో. మరి మంగళగిరిని డెవలప్ చేస్తా అని జగనన్న అంటే మళ్ళా పంక పార్టీలకు పోతావా అని అడిగితే నేను అసలుకి వెళ్ళనండి, నేను ఇక తిరిగి వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు, మళ్ళా పోయేదేలే అంటున్నాడంటే బగ్గనే హట్ అయినట్టున్నాడు కదా. ఇక మరి షర్మిలక్కను కలిసినట్టున్నావు కదనే అనంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంటే నడుస్తాను. వైఎస్ఆర్ సారు భక్తుడు కాబట్టి షర్మిలక్కతోటే నడుస్తాడట. అక్క ఏ పార్టీలకు పోతే గీన కూడా గదే పార్టీలకు పోతాడట. అంతేగాని రాజకీయాలైతే ఇడిచిపెట్టాడట. ఇక ఇవన్నీ మంచిగానే ఉన్నాయి గాని కొసకు పంక పార్టీ గురించి ఓ పెద్ద బాంబే వేసిండు. ఆ రోజులు 2019లో ఇంటికి పంపించారు, 23 సీట్లకే పరిమితం చేశారు, కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి. మీరేమే అభిప్రాయపడుతున్నారు? చెబుతాము నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. ఇన్నవా జగనన్న, ఇప్పుడు పంక పార్టీ గీ ఎలక్షన్ల 23 సీట్లే గెలుత్తది. గప్పుడు సైకిల్ పార్టీ ఓడిపోయినట్టే పంక పార్టీ కూడా ఓడిపోతది అని అంటున్నాడు. మరి నీ సర్కార్లో చేసిన ఎమ్మెల్యేనే గిట్లా అంటున్నాడంటే ఏంది సంగతి? మార్పులు చేర్పులు బగ్గనే చేస్తున్నది గిందుకేనా? ఇక మరి జగనన్న మార్పులతోటి ఫాయిదా ఏమన్నా ఉంటదో లేకపోతే రామకృష్ణారెడ్డి సారు మాటలే నిజమైతాయో చూడాలే ఇక అని అనబట్టిండ్రు ఏపీ పబ్లిక్ కు.